ఒకవేళ మీ ఇంట్లో సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న పిల్లలుంటే వాళ్ళకి షేర్ చేయండి. సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఒకవేళ మనకి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కావాలి, ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎడ్యుకేషన్ కావాలి, ఇంకొకటి యాక్సెసిబుల్ ఉండాలి, బుక్స్ యాక్సెసిబుల్‌గా ఉండాలి, లేకుంటే మంచి ప్రొఫెసర్స్ దగ్గర చదువుకోవాలి, లేకుంటే కాలేజ్ నేమ్ అండ్ ఫేమ్ చూసి మేము చదువుకుంటాం అనుకునే వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ బెస్ట్ ఫర్ దెమ్. దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, CUET అని చెప్పేసి. దీంట్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీ స్కోర్‌ని బట్టేసి దాంట్లో జనరల్ టెస్ట్, ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ అదర్ యూనివర్సిటీ. మీరు తీసుకున్న కోర్స్‌ని బట్టి ఒక్కొక్క కోర్స్‌కి స్పెషలైజేషన్స్ స్పెసిఫిక్‌గా ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా మీరు ఎంట్రన్స్ త్రూ మీకు ఒక స్కోర్ వస్తుంది, నాట్ బేస్డ్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్ దాన్ని బట్టి ఉండవు. మీ స్కోర్, మీ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఈ ఎగ్జామ్ టెస్ట్ నుంచి మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ టెస్ట్ తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవాలి యూనివర్సిటీస్కి దట్ నాకు ఇంత మార్క్స్ వచ్చాయి, నేను వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి, ఇంత పర్సెంటేజ్ నుంచి ఇంత పర్సెంటేజ్ వాళ్ళని మేము స్టూడెంట్స్గా తీసుకుంటాము అని చెప్పేసి. సో మీకు నచ్చిన యూనివర్సిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్. అక్కడ మీ కోర్స్ ఉంది అనుకున్నప్పుడు మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీకు వేరే యూనివర్సిటీస్ నచ్చుతాయి అన్నప్పుడు వేరే దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ HCU, BHU, బనాంటి తమిళనాడు యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇట్లా అవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్. దీంట్లో ఫీ పేమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మీరు కరెక్ట్గా చదువుకుంటే. అండ్ దీంట్లో కంప్లీట్లీ ఫ్రీ ఉంటుందా అంటే ఫ్రీ ఉండదు కంప్లీట్గా. దీంట్లో ఎట్లా అంటే మీకు ఫీజు చాలా తక్కువ ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్లో పోల్చుకుంటే ఫీజు చాలా తక్కువ ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. స్కాలర్షిప్ ఎట్లా వస్తాయి అంటే స్కాలర్షిప్ మీరు నేషనల్ స్కాలర్షిప్ కూడా తీసుకోవచ్చు, లేకుంటే తెలంగాణ స్కాలర్షిప్ ఈ పాస్ నుంచి తీసుకున్న పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వస్తుంది, దాంట్లో నుంచి కూడా మీరు స్కాలర్షిప్ తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూనివర్సిటీస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ we will make another video. If you have any other doubts, comment down below, and don't forget to share this video.